హాయ్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం బెండకాయ పులుసు, కోడిగుడ్లు చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని ఒక కోడిగుడ్డు వేసుకుని తింటే సామిరంగా అద్దరిపోద్ది అంతే. దీనికి కావాల్సినవి ఫస్ట్ నేను ఇట్లా కత్తిపీట మీద కోసేసుకుంటానండి. చాకు నాకు అంత అలవాటు లేదు కాబట్టి నాకు ఈ కత్తిపీట చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందన్నమాట. త్వరగా టక్ టక్మని కోసేస్తాను అనమాట. ముందు దీనికి కావాల్సింది లేత కొత్తిమీర. ఆ స్మెల్ ఉంటుందండి, లాస్ట్ని జల్లితే తస్సది అద్దరిపోద్ది అంతే. దాని తర్వాత టమాటాలు పండినవి ఒక 3 కోసుకోండి, పులుసు కదా. పులుపు కూడా చింతపండు కొంచెం వేయండి, ఎక్కువ అవసరం లేదు. దాని తగ్గట్టు టమాటాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలో ఈ పులుసు. నేను పండినవి ఒక చిన్నవి 3, పెద్దది ఒకటి 4 కోసుకున్నాను అనమాట. కొంచెం మార్నింగ్ ఈవినింగ్కి సరిపోదు కాబట్టి కొంత ఎక్కువే పెట్టేసుకుంటానండి. అందుకనే కొంత ఎక్కువే కనబడతాయి అవి. ఉల్లిపాయ ఎక్కువ టమాటా ఎక్కువ అనుకోకండి, కొంచెం కర్రీ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది. అందుకనే నేను కొంత కూర ఎక్కువే తింటాను అని పెడతాను కూడా. కాబట్టి మనం ఆనియన్స్ ఒక 4 కోసుకుంటే మనకి పులుసుకి చాలా బాగుంటుంది అన్నమాట. అంటే నేను పులుసుకే కాదు వేరే కర్రీ కూడా ఎక్కువ కోస్తున్నాను. మీరు ఇన్ని వేస్తున్నానా అనుకోవద్దు. కాబట్టి ఎంత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఇది నేను గోదావరి కదండి, కొంత ఎక్కువ వేసుకుంటానులే అండి. చూసారా, పోసుకుంటున్నాను స్పీడ్గా, చాలా ఫాస్ట్గా. నాకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చాకుతో కొయ్యాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కత్తిపేట అయితే కస కోసేస్తాను అనమాట. ఎలాగా కస చూసారా, బెండకాయలు కొన్ని తీసుకుంటున్నాను అనమాట. పులుసు ఇగురికి అన్నిటికీ బాగుంటుందండి. ఆ బెండలో జిగురు మన కాళ్ళకి చాలా మంచిదంట. అందుకనే నేను అప్పుడప్పుడు పులుసు ఇగురు చేస్తూ ఉంటానన్నమాట. ఈ బెండకాయల్ని చూడండి, ఈ సైజులో కొయ్యాలన్నమాట. 1 ఇంచు చూసారు కదా, నా ఏలు పెట్టి చూపిస్తున్నాను. ఒక ఆ ఇంచు షేప్లో కట్ చేసుకుంటే మనం నోట్లో పెట్టుకుని ఒకసారి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. కోసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇంక పులుసు పెట్టేద్దామా. గిన్నె పెట్టుకుని ఆ నీళ్ళంతా ఆవిరైపోయిన తర్వాత తెలుసు కదా, ఫస్ట్ మనం ఆయిల్ వెయ్యం, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకుని మీకు దగ్గరగా చూపించడం వల్ల ఆనియన్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. దూరంగా అయితే అన్నీ ఉండవు. ఒక 2 ఉల్లిపాయల కన్నా ఎక్కువే వేయను నేను. మిగతా వేరే కర్రీకి వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఉప్పు గళ్ళుప్పు అని అంటారు. నా భాషలో నేను ఎక్కువ గళ్ళుప్పు అని అంటాను అనమాట. అది వేసుకుని తిప్పుకుని బాగా వేయించుకోవాలన్నమాట. అలా వేగిన తర్వాత ఎలా అంటే ఎర్రగా వేయించుకోవాలన్నమాట మనం. బాగుంటుంది. అర్థమైందా? వెల్లుల్లి పేస్ట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో పీల్చేసుకుంటుంది కాబట్టి ఈ ముక్కలు కూడా బాగా పడుతుంది కాబట్టి 1 స్పూన్ వేసుకోండి. ఎక్కువ తినను మసాలా అన్న వాళ్ళు 1/2 టీ స్పూన్ వేసుకోండి. నేను ఒకసారి స్పూన్నర కూడా వేస్తానమాట. ఎవరి స్టైల్ వాళ్ళది కదండి. ఇది నా స్టైల్ కదండి, గోదావరి స్టైల్ అండి. కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత మనం పసుపు వేయాలన్నమాట. పసుపు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. జీలకర్ర, ఏది మిస్ అయినా జీలకర్ర మిస్ కాకండి. టేస్ట్ అంతా మనకి జీలకర్రలోనే ఉంటుందన్నమాట. జీలకర్ర వేసుకుని పసుపు వేసుకుని బాగా తిప్పాలి. ఇలా గిర్ర పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకోండి. ఆ స్మెల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఆ సన్నని సెగ మీద బాగా మూతపెట్టి వేయించుకోండి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు అంతా ఎర్రగా వేగిపోవాలన్నమాట. చూసారు కదా, మెల్లిగాని తిప్పుతున్నాను.
ఇప్పుడు ఆయిల్ వేసాను చూస్తారా, కొంచెం పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అలాగని లీటర్ వంపేయద్దు, కొంచెం వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకొని బాగా తిప్పుకోండి అనమాట. గిర్రా గిర్రా గిర్రా. ఇది స్టీల్ గిన్నె అనమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెడుతుంటే మాడిపోతుంది. మీరు వేరే దలసరి గిన్నె పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టి తిప్పితే త్వరగా అయిపోతుంది. నాకేంటంటే హై పెడుతుంటే మాడిపోతుందని మీడియం సిమ్లోనే పెట్టి వేయిస్తున్నాను అనమాట. ఇలా వేయించుకుంటూ తిప్పుతూ, దాని తర్వాత మనం బెండకాయలు ముందు వేయకూడదు. ముందు వేస్తే మెత్తగా అయిపోయి లాస్ట్ పులుసులో బెండకాయ ఎక్కడా అని ఎత్తుక్కోవాలి. అలా ఉంటుంది మరి. ఎప్పుడైనా సరే కొంతమంది ఆయిల్లో బెండకాయలు వేయించి పక్కన పెట్టి లాస్ట్ని వేస్తారు. కానీ దానికన్నా ఇలా ఉల్లిపాయల్లో మగ్గబెడితేనే బాగుంటుందన్నమాట. సో కాబట్టి మెయిన్ మెంతులు అనమాట. మెంతులు పులుసు అంటే మెంతుల పులుసు కూడా చాలా బాగుంటుందండి బాబు. కానీ ఏ పులుసు పెట్టినా, చేపల పులుసు పెట్టినా, ఏది పెట్టినా మెంతులు కంపల్సరీ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. కొంచెం చిటికెడు వేసుకోండి చాలు. ఒక హాఫ్ టీ స్పూన్ లాగా వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, బెండకాయలు వేసుకున్నాను. మధ్యలో ఉల్లిపాయ ముక్కలు అలా తగిలితే బాగానే ఉంటుంది, ఏం కాదు. బెండకాయలు వేసుకుని బాగా తిప్పుకోవాలన్నమాట. ఎలా అంటే గిర్ర గిర్ర గిర్ర. నా ఫోను కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది, గమనించండి. కారం కూడా ఎక్కువ పడుతుంది పులుసు కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. చెప్పాను కదా, నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను పులుసు కాబట్టి. పులుసుని బట్టి మనం వేసుకోవాలి. మీరు తక్కువ పడితే 1 టీ స్పూన్ వేసుకోండి కారం. నేను ఎక్కువ కాబట్టి 2 స్పూన్లు వేస్తారనమాట కారం. వేసుకుని కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కానీ మీ దగ్గర ఉన్నవి ఏది ఉంటే అది కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఆ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇంకో నేను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత వేడి నీటిలో నానబెట్టుకుని, అంటే కడుక్కొని నానబెట్టుకుని పిసుక్కుని పక్కన ఉంచుకున్నాను అనమాట. పులుసు కదండి, కొంచెం వేసుకుని అదిగో ఆ చెత్త లేకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని వేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి. మీకు పులుసు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. దీంట్లోని చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి, అప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్. ఉప్పు కూడా ఇలాంటప్పుడే గళ్ళుప్పు వేసుకొని, కళ్ళుప్పు చూసుకోండి టేస్ట్. ఆ 2 సమపాళ్ళలో ఉంటే పులుసు అదిరిపోద్ది అంతే. అదే చూసారు కదా, నేను బెల్లం ముక్క వేసుకున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. మరగబెట్టండి ఒక 10 నిమిషాలు. రెడీ, వేడి వేడి పులుసు రెడీ. బెండకాయ పులుసు, కోడిగుడ్లు చూసారా రైస్లో. నేను ఎగ్ని వేయిస్తే ప్రోటీన్స్ పోతాయని వేయించను, ఇలా ఉడకబెట్టింది ఇచ్చేస్తాను పిల్లలకి, హెల్త్కి మంచిదని. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకుని కోడిగుడ్డు వేసుకుని తింటే ఉంటుంది సామరంగా, అదిరిపోద్దంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ గోదారమ్మాయి, మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.